సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సహకార సంఘం ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దాంట్లో భాగంగా ఈ రోజు శనివారం ఉదయం పాండవుల చెరువుగట్టునున్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ దేవస్థానంలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న బొల్లిబొత్తుల దేవదాస్ మరియు వారి కార్యవర్గ సభ్యులు కలిసి రేపు ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలవాలని, ఎన్నికల గుర్తు అయిన కుర్చీకి ఓటు వేసే నమూనా పత్రాలను ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి అర్చన నిర్వహించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని రామరాజు ఇంటి వద్దకు వెళ్లి ఆయనకు ఓటు వేయాలని అడగటం జరిగింది. దాంతో ఆయన ఆవాలతో గీసిన కుర్చీ బొమ్మను దేవదాస్ కి బహుకరించారు. దేవదాస్ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు కాబట్టి ఆయన సంఘానికి ఎంతో సేవ చేయడం జరిగిందని, కాబట్టి కుర్చీ గుర్తుకు ఓటు వేసి అందరినీ గెలిపించాలని పద్మశాలి కుల బాంధవులు కోరారు. కార్యక్రమంలో కుర్చీ గుర్తుకు సంబంధించిన ప్యానెల్ సభ్యులు దేవదాస్, కోట కిషోర్, సభని నరేష్, గాడిపల్లి ఎల్లం రాజు, సభని నరేష్ మరియు యూత్ సభ్యులు తలకుకుల ప్రేమ్ కుమార్, అనుమాన నాగరాజు నేత మరియు గాడిపల్లి బంధం పద్మశాలి జిల్లా యూత్ సంఘం అధ్యక్షులు గాడిపల్లి ప్రజలు పాల్గొన్నారు. జై మార్కండేయ. గజ్వేల్లో జరుగుతున్నటువంటి పద్మశాలి సంఘం అధ్యక్షునికి మన స్థానికుడు రిటైర్డ్ టీచరు, విశ్రాంత ఉపాధ్యాయుడు అయినటువంటి బొల్లిబొత్తుల దేవదాస్ గారు నిలవడం జరిగింది. వారి విజయం సాధించాలని కోరుకు 2 రోజులు శ్రమించి ఆవాలతోటి ఆయన నిలబడినటువంటి కుర్చీ గుర్తుని అద్భుతంగా చిత్రించి ఈరోజు సభాముఖంగా అందరికీ అందజేయడం జరిగింది. ఆయన విజయం సాధించి వెనుకబడిన మన పద్మశాలి కుల సంఘం ఎవరైనా ఉన్నవారైనా సరే వారి అందరినీ కూడా చేయూతనివ్వాలని, అదేవిధంగా యువతను కూడా వెనుకబడ్డవారిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకురావాలని, మరియు అభివృద్ధి పథంలో మన పద్మశాలి యువతను అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఒక విజయం అనేది ఆయనకు వరించాలని మా గజ్వేల్లోని రామకోటి భక్త సమాజం కోరుకుంటుంది. జై పద్మశాలి. ఈ నెల 19వ తారీఖు ఆదివారం రోజు ఉదయం పోలింగ్ మన పద్మశాలి సంఘంలోని 8 గంటల నుంచి ప్రారంభం కాబడుతుంది. పద్మశాలి ఫంక్షన్ హాల్లో ప్రారంభం కాబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పద్మశాలి కూడా వచ్చి ఆ యొక్క ఓటున